ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు అండగా ఉండి ఆదుకుంటామని, మనోధైర్యంతో ఆత్మనిర్భరంతో ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని సకలాంగుల మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షలతో 290 మంది దివ్యాంగులకు 554 కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన అలింకో భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు ఎలింకోట్ల 90 యంత్రాంగంగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ అధికారుల తరపున అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.